హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చపాతీలోకైనా, రైస్లోకైనా, నాన్లోకైనా దేనిలోకైనా మంచిగా సరిపోయే మటన్ గ్రేవీ కర్రీని అయితే ఈరోజు చేసేద్దాం. ఇంకా పొయ్యి పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి. మనం ఇక్కడ చేస్తున్న మటన్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఆనియన్ కూడా ఎక్కువగా తీసుకున్నాను గ్రేవీ మంచిగా రావడానికి. ఇంకా ఈ విధంగా ఆనియన్ వేసుకొని ఆనియన్ అయితే మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ కాస్త మెత్తబడిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్‌ని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అయితే వేయించుకోవాలి. ఇక్కడ ఆనియన్ బాగా వేగాల్సిన పని లేదు. కాస్త మెత్తబడితే సరిపోతుంది. ఇంకా మనం మటన్ కూడా వేసేసి మంచిగానైతే ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. మంచిగా ఆనియన్ అంతా కూడా కింద మీద అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత చూసారా మటన్ ఈ విధంగానైతే ఉడికిపోతుంది. ఇంకా ఈ విధంగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పునైతే వేసేసుకోవాలి. ఉప్పును కూడా వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. చూసారా, మనం ఇక్కడ చేస్తున్న క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఉప్పునైతే చూసుకొని వేసుకోవాలి. టమాటోనైతే చాలా తక్కువ వేసాము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే పసుపు కూడా వేసేసి ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతా కూడా మటన్ పీసెస్కి పట్టే విధంగా ఒకసారి మంచిగా కలుపుకొని అయితే మగ్గించుకోవాలి, ఆ పచ్చదనం పోయేలాగా. ఇంకా ఈ విధంగా మగ్గిన తర్వాత కారపొడిని కూడా రుచికి సరిపడా వేసేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని ఇంకా ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకొని అయితే ఉడికించుకోవాలి. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఎక్కువ టైం అయితే ఏమి తీసుకోదు, సూపర్గా ఉంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా మంచిగా ఉంటుంది ఈ గ్రేవీ. చూసారా, ఒక 10 మినిట్స్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఎంత దగ్గరగా అయిపోయిందో, చిక్కగా అయింది కదా. ఇంకా ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఈ కర్రీలోకి అయితే ఇంకా మసాలానైతే యాడ్ చేసుకోవాలి. చూసారా, మంచిగా చిక్కగా అయిపోయింది కదా. ఇంకా అయిపోయిన తర్వాత రుచికి సరిపడా మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మసాలాను కూడా చూసుకొని అయితే వేసుకోవాలి. ఇంకా మసాలాను వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇందులో ఎక్స్ట్రా ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడలేదు. కాకపోతే గ్రేవీ చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందనేది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.